అందరికీ నమస్కారం. హాజరైనటువంటి పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించిన రీతిలో ఓటమి చెందడం, మరి అలాగనే ఊహకు అందని ఫలితాలు సాధించినటువంటి ఎలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగనే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇక ఒక మాటలో చెప్పాలి అంటే, నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశం నిజానికి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. పలాస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానం మరొక గొప్ప అవకాశం. ఈ 2 అవకాశాలతో నా శక్తికి మించి సాధ్యమైనంత మేర నేను చెప్పడంలో, నా శక్తికి మించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మరి అలాగే నా డిపార్ట్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మొన్నటి ఎన్నికల్లో నేను ఓటమి చెందాను, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. మరి అలాగనే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మరి అలాగనే 2019 ఎన్నికల ముందు సైతం ఇలాగనే కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోండి, ఏ రోజు నేను నా కుటుంబాన్ని సైతం నేను పెద్దగా ఆలోచించలేదు. నా ప్రజలు, నా కార్యకర్తలు, మన జిల్లా, మన రాష్ట్రం అని రాత్రనక పగలనక తేడా లేకుండా పార్టీలని చూడలేదు, నేను రాజకీయ వైరుధ్యాలని చూడలేదు. ఎవరొచ్చి ఏ పని అడిగినా, ఏ సహాయం అడిగినా కాదనకుండా, అది ప్రభుత్వం నుంచి సహాయం కావచ్చు, ఒక మాట సహాయం కావచ్చు, ఒక రాజకీయ సహాయం కావచ్చు, ఏ రకమైనటువంటి సహాయం అయినా సరే, వివిధ రకాల అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన నియోజకవర్గం, వివిధ రకాల యూనియన్లు ఉన్నాయి, రకరకాల సమూహాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు మన నియోజకవర్గం. అందరికీ కూడా అన్ని సమయాల్లో కూడా అందుబాటులో ఉంది. ఇది రాత్రి 9, 11, 12, 1 గంట అనుకుని నేను చూడాల. ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. వాస్తవానికి నేను మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత కొంత కుదురుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. స్టార్టింగ్లో ఆ టైంలో కొంత భయం అనిపించేది, నేను నియోజకవర్గాన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తున్నానేమో అని. అందుకని ఆ గ్యాప్ రాకుండా కూడా వీలైనంత ఎక్కువ సమయం నియోజకవర్గంలో ప్రజలతోనే, ప్రజల మధ్య ఉండడానికి కూడా నేనైతే శక్తి వంచన లేకుండా పనిచేశాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడప కూడా నేను తొక్కాను. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నుంచి. మరి అలాగనే కాకుండా వివిధ రకాల ప్రత్యేక కార్యక్రమాల ద్వారా, గుడ్ మార్నింగ్ కార్యక్రమం అని, లేకపోతే
క్యాంప్ ఆఫీస్లోనే 24 గంటలు కూడా తలుపులు తెరిచే ఉంచి అవసరమైనటువంటి సహకారం సహాయం ప్రజలందరికీ కూడా చేయటం జరిగింది. నాకు ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి షాక్. నేనేం తప్పు చేశాను అని నాకు మొదట అనిపించింది. సరే, నా మీద ఈ 5 ఏళ్ల కాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి నా ప్రతిష్టను తగ్గించాలను, లేకపోతే నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మీరు అందరూ కూడా చూశారు. రకరకాల మాధ్యమాల ద్వారా నాకు, నా కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ దాడి మీరందరూ కూడా చూశారు. ప్రజల కోసమని అన్నిటినీ కూడా భరించి నేనైతే చాలా చిత్తశుద్ధితో ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి అవినీతి చేయకుండా, లంచం తీసుకోకుండా నేనైతే చిత్తశుద్ధితో పనిచేశాను. ఇప్పటికీ కూడా చూస్తున్నాను నేను కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఏ రకంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయామన్నటువంటి అంశాల మీద స్టడీ చేసుకోవాలి. మరి అలాగనే వాటన్నిటిని సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రజాసేవ చేసే అవకాశం వచ్చినటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేయాలి. కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇన్ పలాస ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా ధ్వంసం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మనం గత 3-4 రోజులుగా టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ విరివిగా చూస్తూ ఉన్నాం. మారణాయుధాలు పట్టుకొని వీధుల్లో, రోడ్ల మీద స్వైర విహారం చేస్తూ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడులు దిగుతున్నారో మనందరం కూడా కల్లారా ఈరోజు చూస్తున్నాం. దీనికోసం కాదు మీకు అధికారం ఇచ్చింది, దీనికోసం కాదు మీకు ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చింది. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాలాంటి వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసే అవకాశం ఇవ్వొద్దని మిమ్మల్ని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నేనైతే అనుకున్నాను, ఓ 4 రోజులు రెస్ట్ తీసుకుందాం, నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరూ వచ్చి కనిపించి ఇలా జరిగింది ఏంటి బాబు, మేమందరం ఓట్లు వేసాము, ఓట్లు వేయించాము, ఇలా జరగడానికి అవకాశం లేదు. ఆయా గ్రామాల్లో చూస్తే మేమందరం ఓట్లు వేసాం కదని మహిళలు ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు, వృద్ధులు ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు, యువకులు ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేస్తే ఈవీఎంలు కౌంటింగ్ చేసేసరికి మొత్తం తారుమారుగా ఉందేంటి, పలాస నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం తారుమారుగా కనిపిస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో అయితే ఒక 4 రోజులు అందరినీ కలిసిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష కార్యాచరణ మొదలు పెడదాంలే అని అనుకున్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక రకమైనటువంటి ఆవేదన ఉంది. మరి అలాంటి పరిస్థితి ఈరోజు మన పలాస నియోజకవర్గంలో కూడా గత 3-4 రోజులుగా చాలా స్పష్టంగా కనిపిస్తాం. మిత్రులారా, ఉద్దాన ప్రజల ఊపిరిది వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్. కొన్ని దశాబ్దాలుగా వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే శాపగ్రస్తులే ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టామరా బాబు అని చెప్పి, మాకు ఈ ప్రాంతంలో పుట్టడమే మా శాపమా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉద్యమాలు బాట పట్టినటువంటి
పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ప్రాంత ప్రజలందరి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కోసమని బ్రహ్మాండమైనటువంటి ఒక హాస్పిటల్ కట్టించి అన్ని రకాల వైద్య సదుపాయాలను అక్కడ అందుబాటులోకి తీసుకొని వచ్చి కిడ్నీ వ్యాధి మూలాలను కనుక్కోవాలని చెప్పి రీసెర్చ్ మొదలు పెట్టాలని చెప్పి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నటువంటి పేర్లని డ్యామేజ్ చేసి రిమూవ్ చేశారు. మరి అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి శిలాఫలకాల మీద ఉన్నటువంటి పేర్లు బలవంతంగా దాన్ని చించివేసి కింద పడేసినటువంటి సందర్భం. ఎటుపోతున్నామా? ఇదేమి ఎవరి సొంత ఆస్తి కాదు. ఇది ఈ ప్రాంతంలో వేలాది మంది శాపగ్రస్తులై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టామని బాధపడుతున్నటువంటి సందర్భంలో, ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో, ఆవేదన చెందుతున్న సందర్భంలో, ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఒక సంజీవనిలా, ప్రజలకు ఒక దిక్సూచిలా, ప్రజలకు ఒక వెలుగులా నిర్మించినటువంటి ఒక గొప్ప హాస్పిటల్. మీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించండి. తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం మేము, మీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించండి, మేము భరిస్తాం. మీరు సోషల్ మీడియాలో రకరకాల మాధ్యమాల్లో మీరు ఎలా తిడుతున్నారు, ఎలా దూషిస్తున్నారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేమేం దానికి కనీసం సమాధానం కూడా చెప్పడంలా. ప్రజలు మనల్ని కాదన్నారు, వాళ్ళకు అవకాశం ఇచ్చారు కదా అని మేమందరం అన్ని అవమానాలను కూడా భరిస్తూ ఓపికతో ఉన్నాం. దీన్ని ఎవరన్నా హర్షిస్తారా? మీకు నచ్చలేదా? హాస్పిటల్ కట్టడం మీకు నచ్చలేదా? ఉద్దాన ప్రజల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టించడం మీకు ఇష్టం లేదా? మీరు పదే పదే ఆ హాస్పిటల్ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు ఆ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ లేడు అని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, వెళ్ళి చూడండి అక్కడ నెఫ్రాలజిస్ట్ ఉన్నాడో లేదు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళి చూడండి అక్కడ యూరాలజిస్ట్ ఉన్నారో లేదు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళి చూడండి అక్కడ వాస్కులర్ సర్జన్ ఉన్నారో లేదు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా, ఫిజిషియన్లు ఉన్నారో లేదో, సర్జన్లు ఉన్నారో లేదో, గైనకాలజిస్ట్ ఉన్నారో లేదో, ఎనెస్థిస్ట్ ఉన్నారో లేదో, వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో లేదో, ఒక సిటీ స్కాన్ ఉందో లేదో, ఆల్ కైండ్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉందో, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయో లేదో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ ఆసుపత్రి అభివృద్ధికి మీరు తోడ్పడండి తప్ప ఇది ప్రజలు హర్షించే పని కాదు. ఈరోజు పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా, ఉద్దానం ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి సందర్భం ఇది. మీకు చేతనైతే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలని మంజూరు చేయించుకోండి. శంకుస్థాపనలు మీరు చేయండి, ప్రారంభాలు మీరు చేయండి, తాటుకాయంత అక్షరాలు పెట్టి మీరు రాసుకోండి. ఎవరు వద్దనలేదు కదా, ఎవరు కాదనలేదు కదా. మీరు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, మీరు ఇంకా ఓతిని సెరమనీ కాలేదు. మీరు ఇంకా అప్పుడే ఈ విధ్వంసమా? ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వార్నింగ్లు ఇవ్వడం ఆల్రెడీ పలాస ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. నిన్నకు వైసీఎస్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయబోయేటటువంటి పరిస్థితి మీరు చెక్ చేసుకోండి. మీరు మొన్నొక వైసీ ప్రముఖుడి ఇంటికి వెళ్ళి బెదిరించినటువంటి పరిస్థితి, మొన్ననే మరొక ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల మీద కంప్లైంట్ ఇచ్చినారు ఆల్రెడీ.
లేఅవుట్ వేశారని అప్పుడే కంప్లైంట్ ఇచ్చున్నారు. లేఅవుట్ ఎప్పుడో వేసిండి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఏ రోజైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ మొదలు పెట్టుకున్నా, నా వైపు నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి వైపు కానీ మా మా కార్యకర్తలు లేదా మా నాయకుల వైపు నుంచి కానీ ఒక్కడంటే ఒక్కడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందా చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఇదిగో పలానా వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది కలిగిందని ఒక్కడికి నాకు చెప్పమని చెప్పండి. ఈ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో సమానంగా పోటీ పడాలి. ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడాలి. ప్రతి ఒక్కరిని కూడా బ్రతిమలాడి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో పెట్టుబడులు పెట్టించాం, మాల్స్ పెట్టించాం, ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చాం, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. వాటిని మీరు పూర్తి చేయించండి, బ్రహ్మాండంగా ప్రజలకు మంచి జరుగుతుంది. ఆర్ఓబి పనులు మొదలుపెట్టాం, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మీరు దాన్ని పూర్తి చేయండి, మంచి జరుగుతుంది, మేము హర్షిస్తాం. ఆఫ్షోర్ పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, పూర్తి చేయించండి, మంచి జరుగుతుంది. వంశధార హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చాం 150 కోట్లతో, బ్రహ్మాండంగా జరుగుతుంది, దాన్ని పూర్తి చేయించండి. శివారు ప్రాంతం వరకు 2 పంటలకు సరిపడా నీరు వస్తుంది. ఇవి చేయండి, మీ పేర్లు రాసుకోండి దాని మీద. ఇది పద్ధతి కాదని నేనైతే ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మన ఊపిరి ఈ హాస్పిటల్ మన అందరి అస్తిత్వానికి ఇది ఒక ప్రతీకి. ఈ ప్రాంతం వాళ్ళు వెనుకబడ్డారని, ఈ ప్రాంతం వాళ్ళు నష్టపోతున్నారని, ఈ ప్రాంతం వాళ్ళు శాపానికి గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి ఒక గొప్ప మణిహారం ఇది. దయచేసి దీని ప్రతిష్టకు భంగం కలిగించే పనిని మాత్రం చేయొద్దని చేతులు జోడించి నేనైతే అడుగుతా ఉన్నాను. ఏమి రోగం ఇది నాకు అర్థం కాదు. మేము ఇలాగే చేసామా? ఏమిటిది? ఈ హాస్పిటల్ ఏం తప్పు చేసింది అంటే ఈ హాస్పిటల్లో కార్యకలాపాలను కూడా నిలిపేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభమైంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం జరిగింది కాబట్టి ఆపేస్తారా? దయచేసి మేము మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చో లేకపోతే రోడ్డెక్కి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక గొప్ప అవకాశం మీకు పలాస నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు. శిరీష గారికి చెప్తున్నాను, సద్వినియోగం చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయండి. మీ మనుషులు ఎలా పేటలేకపోతున్నారో చూస్తున్నాం. మేము మాట్లాడితే అంటారు మీ హయాంలో అలా చేయలేదని. ఏ రోజు మేము వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమం చేయలే. మాట్లాడితే ఆడపిల్లలను చూడకుండా నా మీద దాడులు చేశారు అనుకోని అంటారు. నేను ప్రతిపక్షంలో 2 ఏళ్ల కాలమే గతంలో ఉన్నా. నా మీద 5 కేసులు ఉన్నాయి, 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. లాస్ట్ ఎన్నికల ఎఫిడవిట్లోనూ నమోదు చేసిన, మొన్నటి ఎన్నికల ఎఫిడవిట్లో కూడా వాటిని చూపించాం. మీ మీద ఒక్క ఎఫ్ఐఆర్ 5 ఏళ్ల కాలంలో ఉన్నదా? ప్రభుత్వం వేధించింది. మీకు పెద్ద మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ప్రశాంతంగా ఆలోచించుకొని హుషారుగా పనిచేసుకొని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలని మీరు చేయండి. మాకు ప్రతిపక్ష పాత్ర పోషించమని ఇక్కడ మాకు ప్రజలు నిర్దేశించారు కాబట్టి ప్రజల తరపున పోరాడడానికి, ముఖ్యంగా ఏదైతే వ్యక్తిత్వ దాడులు చేయడానికి కొంతమంది, వ్యక్తిగత దాడులు చేయడానికి కొంతమంది తెలుగుదేశం పార్టీ మనుషులు రెడీ అయిపోయినారు. ఇందాకే చెప్పారు, 2 ప్రముఖ వయస్సు కుటుంబాల మీద ఆల్రెడీ దాడులు చేశారు. మరో ప్రధాన సామాజిక వర్గమైనటువంటి వాళ్ళ ఆస్తుల మీదకి, వాళ్ళ వ్యాపారాల మీదకి కంప్లైంట్లు పెట్టేస్తున్నారు. ఇది పద్ధతి కాదు.
నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మేము ప్రజా సమస్యల పట్ల రోడ్ల మీదే ఉన్నాం. రోడ్ల మీద ఉండడం మాకేమీ కొత్త కాదు. అలాంటి అవకాశం మాకు ఇవ్వద్దని, అలాంటి పరిస్థితి కల్పించొద్దని, మీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకొని వెళ్ళి మంచి పేరు తెచ్చుకోమని మేమైతే మనస్ఫూర్తిగా సూచిస్తున్నాను. వేరే అభిప్రాయం లేదు. ఎందుచేతంటే చాలా ఎక్కువ మెజారిటీతో గెలిపించారు కాబట్టి మా వైపు నుంచి కూడా ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ఇన్ని లోపాలు లేకుండా ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించారు కదా ప్రజలు. వాళ్ళు ఆ లోపాలన్నింటినీ సరిచేసుకుంటున్నాం. మరింత ఉత్సాహంతో, మరింత బాధ్యతతో, మరింత సంకల్పంతో ప్రజల కోసం, ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా మా కార్యకర్తల కోసం, మా నాయకుల కోసం మరింత కసిగా పనిచేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని, కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని, ఎప్పుడు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మీ వాయిస్ ప్రభుత్వానికి వినపడడం లేదు అని మీరు అనుకుంటే, మీ ఆవేదన ప్రభుత్వానికి తెలియడం లేదని మీకు అనుకుంటే, మీ సోదరుడు డాక్టర్ అప్పలరాజు 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటాడని, మీ వాయిస్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి, మీ ఆవేదనని ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి, మీ సమస్యని ప్రభుత్వంతో పోరాటం చేయటానికి మీ సోదరుడు డాక్టర్ అప్పలరాజు, ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా సిద్ధంగా ఉన్నారని, ఈ క్షణం నుంచే మీకోసం పనిచేయటం మొదలు పెడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు తెలుగుదేశం శ్రేణులకి ఈ రకమైనటువంటి పనులు చేయదు. ఇది మన ప్రాంతానికి అవమానం.